వాళ్ళకి అనమాట. వాళ్ళగా అంత బండ్ల కింద ఉందన్నమాట. దీనికైతే ఫుల్ కాసేసింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ 10 days ట్రిప్లో భాగంగా ఈరోజు అయితే డే 5 అనమాట. ఈ డే 5లో వచ్చేసి ఏమేమి కవర్ చేయబోతున్నామో ఆల్రెడీ మీరు thumbnailలో చూసే ఉంటారు. అయినా బ్యాక్ సైడ్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ అవతల సైడ్ ఏముంది అనేది, అంటే డ్యామ్ కింద సైడ్ అనమాట. ఇదంతా కింద భాగం, అంటే ఫ్రంట్ సైడ్ డ్యామ్కి, శ్రీశైలం డ్యామ్కి ఫ్రంట్ సైడ్ అనమాట. ఈ ఫ్రంట్ సైడ్ వాటర్ మొత్తం నాగార్జున సాగర్కి అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే వాటర్ కనిపిస్తుంది. ఈ వాటర్ వచ్చేసి నాగార్జున సాగర్కి వెళ్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ తెలుసుకోబోయే ముందు ఖచ్చితంగా మీరైతే ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేసుకొని రెడీగా అయితే ఉన్నాను అనమాట. ఫస్ట్ అయితే మనం ఈ బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ అవతలకి సైడ్ అయితే వెళ్ళి, అదంతా కొంచెం రోడ్ అయితే అంత బాగోదు. ఆ రోడ్లోని మనం కొంచెం దూరం వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది, వాటర్ ఎంతవరకు వెళ్తుంది అనేది చూద్దాం. ఎంతవరకు అయితే బండి వెళ్తుందో అంతవరకు చూద్దాం. ఓకేనా, ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేసుకొని రెడీ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే చూసారు కదా ఎలా ఉందో రోడ్డు అనేది అసలు ఏం బాగాలేదు. ఇలాగే వెళ్ళలేము, అంత బండ్ల కింద ఉందన్నమాట. దీనికైతే స్కూటీ కానీ బైక్ కానీ ఇలాంటివి పనిచేయవు. డైరెక్ట్ ఒక ట్రక్ లాంటిది కానీ ఒక జీప్ లాంటిది అయితే బాగా పనిచేస్తుంది. చూసారు ఎలా ఉందో, అంత రాళ్ళ మీద నుంచి అయితే వెళ్ళాలన్నమాట. ఇవి బైక్లు వెళ్ళే రోడ్డు అయితే కాదు, ఇది ఏదో జస్ట్ అలా వచ్చే శ్రీశైలం డ్యామ్ కింద సైడ్ అనమాట. ఇదంతా కూడా మనకు పై సైడ్ కూడా మత్స్యకారులు అయితే ఉంటారు, అలాగే కింద సైడ్ కూడా మత్స్యకారులు ఉంటారు. మనకు బ్యాక్ సైడ్ చూసినట్లయితే మొత్తం అంతా కిందన బుట్లే కనిపిస్తున్నాయి చూసారా, ఇవి చేపలు వేట చేసే బుట్లు అవి కనిపిస్తున్నాయి. అలాగే కింద సైడ్ వచ్చేసి, అంటే డ్యామ్కి కింద సైడ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మళ్ళీ కింద సైడే మనకు కొంచెం బ్రిడ్జి అవతల సైడ్ వచ్చేసి మొత్తం పార్కం అయితే ఉంటుంది అనమాట. వాటర్ పారుతూనే ఉంటుంది. అటు సైడ్ కూడా వెళ్దాము. అటు సైడ్ మనకి స్నానాలు చేయడానికి టూరిస్టులు ఎక్కువ అయితే వస్తారనమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ మత్స్యకారులు వేట చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఊరు ఇదే అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇది కొల్కులోల్ క్యాంప్ అంటారు. ఇక్కడైతే వాళ్ళు ఉంటారనమాట. ఇక్కడ నుంచి ఇలా వల్ల వేసుకుంటారు, ఇవన్నీ బాగుంటుంది ఇక్కడ నుంచి. ఇది ఏంటంటే చేపలు ఎప్పుడు పడతాయంటే ఎక్కువ శాతం వాటర్ బాగా పారినప్పుడు మాత్రమే పడతాయి. అంటే ఒక 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట చెక్ డ్యాము. ఇక్కడ నుంచి మనం అటు సైడ్ అయితే వెళ్ళాలన్నమాట. బోట్లో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, కానీ చెక్ డ్యామ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఒక చిన్న డ్యామ్ లాగా అయితే ఉంటుంది అనమాట. అక్కడికి కూడా ఖచ్చితంగా వెళ్దాము, కాకపోతే నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఇప్పుడైతే టైం అయిపోయింది కాబట్టి, ఇప్పుడైతే 4:30 అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్ టైం కాకుండా అప్రాక్సిమేట్గా 4:30 అయితే అవుతుంది. అయితే మనం ఈ టైంలో వెళ్ళామంటే మళ్ళీ తిరిగి రావడం కష్టం కాబట్టి ఈ రోజు అయితే వెళ్ళట్లేదు అనమాట. ఈ చూసారా అదంతా అలా ఉందో, రాళ్ళు మామూలు లేదు. ఇక్కడ నుంచి చూసినట్లయితే లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే మనకి ఆపోజిట్లో కనిపించింది పాతలంగా పుష్కరాల ఘాట్ అనమాట. అది తెలంగాణకు సంబంధించింది. ఇది వచ్చేసి లింగాలఘాట్ పుష్కరాల ఘాటు, ఇది వచ్చేసి ఏపీకి సంబంధించింది. ఈరోజు అయితే టూరిస్టులు అయితే చాలా అంటే చాలా తక్కువ మంది వచ్చారు. చూసారు కదా ఎలా ఉందో, లొకేషన్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, మనం అయితే ఇప్పుడు ఇస్రోలో వేసి చేపలు పడతారు అనమాట. ఇక్కడ మత్స్యకారులు అయితే చేపలు పడతారు. ఆ చేపలు పెట్టిన వీడియో అయితే చూద్దాం ఇప్పుడు. ఏం చేపలు చేపలు చూపి పోతాయి ఫ్రెండ్స్. చేప మాత ఏం చేపరా చెప్పు, మాత చెప్పు గట్టి చెప్పు, వినిపిదు. మాత వేటగాడు వేట బాగా పడింది. ఇప్పుడు మీయా అందుకే
చూస్తారు కదా చేపలు ఎలా పడుతున్నాయో. ఒక చిన్న ఇసురోలా ఇలా ఇసిరి చేపలు అయితే ఈజీగా వచ్చేస్తున్నాయి అనిపిస్తుంది కదా. అయితే ఇసురోలు ఇసిరినప్పుడు చూడండి చాలా ఈజీగా ఇసురుతున్నాడు అనమాట. ఆ ఇసరడానికి కూడా ఒక టెక్నిక్ కావాలి, అందరూ ఇసరలేరు. అలాగే చూస్తున్నట్లయితే మనకి రాళ్ళు కనిపిస్తున్నాయి కింద. ఆ రాళ్ళు కనిపించిన దగ్గర కూడా చేపలు ఎలా వస్తున్నాయి అనేది మీకు అర్థమవకపోవచ్చు. ఎందుకంటే నీళ్లు పారేటప్పుడు మలుపు ఏదైతే ఉంటుందో, నీళ్లు పారకం తక్కువ పారకం ఉంటుంది కదా, అక్కడికి వచ్చి ఆ మలుపునైతే చేపలు ఉంటాయి అన్నమాట. అలాంటి దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇసిరి సింపుల్గా చేపలు అయితే పడుతున్నారు. కింద నుంచి చూశారు కదా నీటిలో విజువల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. చూసారు కదా దాదాపు ఒక 7-8 కేజీలు చేపలు అయితే వచ్చాయి అన్నమాట. చిన్న చేపలు పెద్ద అన్నీ కలుపుకొని, ఇవి మొత్తం కలుపుకొని దీంట్లో మాతలు సపరేట్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జిలాబీలు, ఈ 2 రకాలు అయితే మనకి ఫస్ట్ నుంచి కూడా పడుతున్నాయి అన్నమాట. వీళ్ళు మ్యాక్సిమం ఇంటికి వెళ్ళేసరికి ఒక 10-15 కేజీలు అయితే ఈరోజు పడతాయని అన్నారు. వాళ్ళు చెప్పినట్టే దాదాపు అప్పటికైతే ఒక 7-8 కేజీలు అయితే ఆల్రెడీ పడ్డాయి. వీళ్ళు లాస్ట్కి వచ్చేసరికి ఎలా లేదన్నా సరే ఒక 10 కేజీలు 15 కేజీల వరకు ఇలా పడితే చంపుతామని అన్నారు. చూసినట్లయితే మనకి చిన్న చేపలు అయితే అవి పారేస్తున్నారు అనమాట. చిన్నగా ఉన్నాయి కదా, కొంచెం పెద్ద సైజు మాత్రమే వీళ్ళు అయితే ఉంచుతున్నారు. చూడండి మళ్ళీ విసిరోలు ఎలా విసురుతున్నారో. వీళ్ళైతే ముగ్గురు అనమాట. ఆ ముగ్గురు వేరువేరే, అంటే ఎవరిది వాళ్ళదే అన్నట్టు అందరూ కలిపి ఒక దగ్గరే విసురుతారు, కానీ ఎవరి చేపలు వాళ్ళవి అనమాట. ఇక్కడ ముగ్గురు వచ్చి ఇక్కడ విసురుతారనమాట, ఒకరి తర్వాత ఒకరు. ఈ విధంగా అయితే ఇసురి చేపలు అయితే పడుతున్నాయి. చూసారు కదా ఎలా పడ్డాయో. సో ఇదనమాట. దాదాపు అయితే వీళ్ళకి ఇప్పటి వరకు వచ్చేసి ఒక 20 కేజీలు 25 కేజీలు అయితే ముగ్గురి మీద పడ్డాయి అనమాట. చూస్తున్నట్లయితే ఒక జిలాబీ అయితే వదిలేసాను అనమాట. అంటే పెద్దదే జిలాబీ, అంటే ఎలా గీతుందనేది చూపించడానికి అయితే వదిలేసాను. సో ఇక్కడ చూసినట్లయితే మనకి అక్కడ ఒక బుట్టు కనిపిస్తుంది కదా, ఆ బుట్టులో ఏంటంటే పెద్ద చేపలు పడతాయి. వాళ్ళు ఏంటంటే కొంచెం రిస్క్ చేసి ఆ పిల్లర్ ఉంది కదా, పిల్లర్ మలుపునైతే ఇసురోలు ఇసిరితే చేపలు అయితే పడతాయి అనమాట. సో వీళ్ళకైతే చేపలు పడ్డాయి. ఇప్పుడైతే దరికి వస్తారు, మనం వెళ్ళి చూద్దాం. చిన్న వాళ్ళలా పెద్ద చేపలు పడతాయా వాళ్ళకి? వస్తాయి, బొచ్చులు వస్తాయా? వస్తాయి. చేపట్టడానికి బయట మామూలు అందరూ పాలు జాలి ఇది చూసారు కదా, ఎంత పెద్ద చేప. నేను ఒక 3 కేజీలు అయితే ఉంటుంది. బాగుంది కదా, పెద్ద చేప. ఫ్రెండ్స్ ఇది వాలుగా అనమాట, వాలుగా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో అయితే ఇదనమాట. మన ఆటగాళ్ళతోని వేట అయితే చూసారు కదా, చేపలు చాలా పడ్డాయి.
ఇప్పుడు వరకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకొని వెళ్ళండి. అలాగే ఇప్పుడు కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? ఎలా బాగుందా? లైక్ చేయమని చెప్పు. మా తమ్ముడే లైక్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ కూడా చేసుకోమను. సబ్స్క్రైబ్ కూడా మన చేయండి. ఛానల్ పేరు చెప్పు. కేబ్రో క్రేబో నేచర్. సబ్స్క్రైబ్, లైక్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.